أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله اصطفى آدم ونوحا وآل إبراهيم وآل عمران على العالمين ذرية بعضها من بعض والله سميع అలీం. సదఖల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 33వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. అల్లా ఆదముకు, నూహుకు, ఇబ్రాహీము సంతతికి, ఇమ్రాను సంతతికి, సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు. ఒకరి వంశం నుండి జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా కూడా తెలుసు. సోదరిములారా, ఈ వాక్యం అవతరించినటువంటి నేపథ్యం ఏమిటి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఈ విషయాల గురించి మనము కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకు ఈ యొక్క వాక్యాల యొక్క అర్థము, పరమార్థము సరిగ్గా మనకు అర్థం కాదు. సోదరులారా, నేను గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము ఆయన 40వ సంవత్సరంలో ఉన్నప్పుడు దైవం ఆయనను తన ప్రవక్తగా ఎన్నుకొని మక్కా నగరంలో మరి వారందరికీ కూడా సందేశాన్ని అందించే నిమిత్తము పంపించడం జరిగింది. అప్పటి వరకు మక్కా నగరంలో ఉన్నటువంటి ప్రజలు వారి విశ్వాసాలు అన్నీ కూడా అత్యంత భయంకరంగా, అత్యంత బలహీనంగా ఉండేవి. నైతికంగా భయంకరమైనటువంటి పతనావస్థకు వారు లోనైపోయి ఉండేవారు. ప్రధానంగా దైవానికి సంబంధించి అందరికీ కూడా ఒక దైవం ఉన్నాడు, ఆయన అల్లాహ్, ఆయన సర్వేశ్వరుడు. అయితే ఆయన వద్దకు చేరడానికి మరి మిథ్యా దైవాల యొక్క అవసరము మనకు కావాలి. మరి ఈ మధ్యవర్తుల సహకారం మాకు కావాలి అని వాళ్ళందరూ ఏం చేసేవారంటే మిథ్యా దైవాలను కల్పించుకుని ఆరాధన చేసేవారు. వీరు మాకు దైవం వద్దకు చేరుస్తారు, పెద్ద దైవం ఒకడు ఉన్నాడు, అయితే వీరందరూ కూడా చిల్లర దేవుళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం ఆరాధించాలి. ఏ విధంగా అయితే ప్రస్తుతం మన సమాజంలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా అయితే ఉండిందో సేమ్ ఇటువంటిదే మరి మక్కా నగరం కూడా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించినప్పుడు ఇదే విధమైనటువంటి విశ్వాసాలు వారిలో ఉండేవి. సుమారు 13 సంవత్సరాల పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా తమ విశ్వాసానికి సంబంధించినటువంటి బోధన ఎక్కువగా చేసేవారు. లేదు, సృష్టికి దైవం ఒక్కడే, ఆయనకు సాటి సమానము లేదు, ఆయనను ప్రార్థించినట్లయితే, ఆయనను అడిగినట్లయితే ఆయన మీకు ఇస్తాడు, ఈ మిథ్యా దైవాల యొక్క ఆరాధన ఎంత మాత్రం కూడా అవసరం లేదు, ఈ మిథ్యా దైవాలను ఆరాధించకూడదు, ప్రవక్తలను ఆరాధించకూడదు, మనుషులను ఆరాధించకూడదు, ఇంకా నీతి నిజాయితీతోటి జీవితం గడపాలి, మరి మద్యపానానికి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. ఇటువంటి నైతికబద్ధమైనటువంటి బోధనలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. మరి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు. ఎందుకంటే సహజంగా మంచి ఎవరైతే బోధిస్తుంటారో చాలామందికి అది రుచించదు. చాలా తక్కువ మంది ఆ మంచిని మరి స్వీకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది ఉంటారు విని వదిలేస్తుంటారు, మరి కొంతమంది అసలు వినరు. కొంతమంది మాత్రమే విన్న దానిని గురించి ఆలోచన చేసి మరి సత్యాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు.
మరి సుమారు 13 సంవత్సరాలు ఆయన మక్కా నగరంలో బోధన చేసిన తర్వాత ప్రజలందరూ మరి ఆయనకు వ్యతిరేకంగా ఆయన యొక్క ప్రాణాలు తీయడానికి కూడా మరి వాడు ప్రయత్నాలు చేసేవారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవక్త మరియు ఆయన శిష్యులు దూరంగా ఉన్నటువంటి మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. మదీనా నగరానికి వచ్చేసరికి అక్కడ యూదులు మరియు క్రైస్తవ సోదరులు ఎక్కువగా ఉండేవారు మదీనా నగరంలో. ఈ యూదులు ఎవరు అంటే ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది, ప్రవక్త మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త వారి యొక్క అనుచరులు. వీరికి దైవమన్నా, దైవ విశ్వాసం, ఇంకా ఆకాశ గ్రంథాలు, ప్రవక్తలు, ఇటువంటి వ్యవహారాలన్నింటినీ గురించి కూడా వాళ్ళకు తెలుసు బాగా. ఎందుకంటే పూర్వం నుండి కూడా గ్రంథాలను పొందుతూ వస్తున్నారు కాబట్టి. మరి వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చినప్పుడు దైవము ఎటువంటి వాక్యాలను అవతరింపజేశాడు అంటే, మూసా ప్రవక్త వారు ఇచ్చినటువంటి ఆ తౌరాత గ్రంథం ఏం చెప్తుంది, క్రీస్తు యేసు ఈసా ప్రవక్త వారు వచ్చినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి బోధన చేశారు, ఇత్యాది విషయాల గురించి వాళ్లకు బోధించడం జరిగింది. మరి అందులో చాలామంది యూదులు, చాలామంది క్రైస్తవ సోదరులు ప్రశ్నలు సంధించేవారు ప్రవక్త వారిని గురించి. క్రీస్తు యేసు ఏ సందేశం ఇచ్చారు మాకు చెప్పండి, ఇంకా ఇస్లాం క్రీస్తు యేసుని గురించి ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నది, ఆయన తల్లి అయినటువంటి మరియం, మేరీ మాతను గురించి ఏం చెప్తుంది, ఇత్యాది విషయాల గురించి ప్రవక్త వారిని ప్రశ్నించేవారు. ఒక సందర్భంలో నజరాన్ అనే ఒక దేశం నుండి, క్రైస్తవ దేశం నుండి సుమారు 80 మంది క్రైస్తవ సోదరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. మదీనా నగరంలో ఉన్నటువంటి ప్రవక్త వారి వద్దకు వచ్చి అసలు ఆయన ఏం చెప్తున్నారు ఇత్యాది విషయాల గురించి అడగడం ప్రారంభించారు. క్రీస్తు యేసు యొక్క తల్లి గారైనటువంటి మరియం గురించి ఇస్లాం ఏం చెప్తుంది, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఏం చెప్తుంది, క్రీస్తు యేసుని గురించి ఏం చెప్తుంది, మరి మూసా ప్రవక్త వారి గురించి ఏం చెప్తుంది, ఇత్యాది విషయాల గురించి ప్రశ్నించినప్పుడు వాళ్లకు సమాధానంగా విశ్వప్రభువు మరి ఈ వాక్యాలను అవతరింపజేయడం జరిగింది. సోదరులారా, ఇది ఈ వాక్యాల యొక్క అవతరించినటువంటి నేపథ్యము, దీని యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, దైవం చెప్తున్నాడు ఇక్కడ నుండి విషయాలన్నీ కూడా క్రైస్తవ సోదరులకు సంబంధించి, యూదులకు సంబంధించినటువంటి విషయాలు, వారికి ఎక్కువగా పరిచయమైనటువంటి వ్యక్తుల గురించి, వ్యవహారాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఆదంకు, నూహుకు, ఇబ్రాహీముకు, ఇమ్రాను సంతతికి, సమస్త భూలోక వాసులకు ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు. మనందరికీ తెలుసు ఆదం అంటే మనందరి తండ్రి అయినటువంటి ఆదం. ఇంకా నూహ్ అంటే మన గతంలో వినడం జరిగింది, ఈయన కూడా ఒక గొప్ప ప్రవక్త, నోవాహు ప్రవక్త అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఈయన గురించి చెప్తారు. సుమారు 950 సంవత్సరాల పాటు ఈయన తన జాతి ప్రజలకు మరి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని గురించి బోధించారు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఆయనకు వ్యతిరేకంగా ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవము ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక పెద్ద పడవను తయారు చేయి, నువ్వు జలప్రళయం ఒకటి ముంచుకు వస్తుంది, మరి అందరూ కూడా నాశనం అయిపోయేవారే, కాబట్టి ఒక పెద్ద పడవను నువ్వు తయారు చేసి అందులో విశ్వాసులను, ఇంకా ఈ భూమి మీద నివసించే అన్ని జీవజాలాల యొక్క జంటలను తీసుకుని అందులో నువ్వు ఎక్కిపో అని చెప్పేసి దైవము ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో, దేవుని యొక్క పర్యవేక్షణలో ప్రవక్త నోవాహు వారు ఒక గొప్ప పెద్ద పడవను, పెద్ద నావను తయారు చేయడం జరిగింది. ఆ నావలో ఎవరైతే ప్రవేశించి బతికి బట్ట కట్టారో వారి యొక్క సంతానమే మనందరం కూడా. ఎందుకంటే ఆ నావలో ఎక్కిన వాళ్ళు తప్ప సర్వ ప్రపంచమంతా కూడా అప్పుడు జలప్రళయంలో నాశనం అయిపోయింది. దీనికి ఈ రోజున సైంటిస్టులు కూడా దీనికి ఆధారాలు చెప్తున్నారు. ప్రపంచం ఒక రోజున నాశనం అయిపోయింది, ముందు జలప్రళయం అంతా కూడా వచ్చి భూమి అంతా కూడా మునిగిపోయి నాశనం అయిపోయింది అని ఈ రోజున మనకు సైంటిస్టులు కూడా రుజువులతో చెప్తున్నారు. మరి ప్రవక్త నోవాహు ప్రవక్త యొక్క పడవలో ఎవరైతే ప్రవేశించి బతికి బట్టగట్టారో వారి యొక్క సంతానమే ఇప్పుడు ప్రపంచంలో జీవితం గడుపుతున్నటువంటి మానవాళి అంతా కూడా. సరే, ఇంకా ఇబ్రాహీం, మనము ఈ ప్రవక్త వారి గురించి కూడా విన్నాము అనేక సందర్భాల్లో. అబ్రహాం ప్రవక్త అంటారు. మరి తౌరాత్ గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథం కానివ్వండి, మరి సువార్తలు, క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సువార్తలు కానివ్వండి, ఇంకా యూద ధర్మం కానివ్వండి, క్రైస్తవ ధర్మం కానివ్వండి, ఇబ్రాహీమ ప్రవక్త తర్వాతే ఇవన్నీ కూడా అవతరించినవి.
అందుకనే దైవం చెప్తున్నాడు, ఇబ్రాహీము యూదుడు కాడు మరియు క్రైస్తవుడు కాడు, ఆయన ఒక స్థిరమైనటువంటి విశ్వాసం గల విశ్వాసి, ఒక ముస్లిం అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించండి, మీరు క్రైస్తవ ధర్మాన్ని లేకపోతే యూద ధర్మాన్ని కాదు, మరి ఇబ్రాహీం అనుసరించినటువంటి ధర్మాన్ని అనుసరించండి. ఆయన ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించలేదు. ఆయన మరి త్రికరణ శుద్ధితోటి ఒకే దైవాన్ని విశ్వసించాడు. ఆ ధర్మం వైపునకే మరి ఖురాన్ ఆహ్వానిస్తుంది, మీరు ఆ ధర్మం వైపునకే రండి అని చెప్పేసి దైవం ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, అల్లా నూహుకు, ఇబ్రాహీముకు, ఇంకా ఆదముకు, ఇంకా ఇమ్రాను సంతతికి, ఇమ్రాను అంటే హజరత్ మరియం, అంటే క్రీస్తు యేసు గారి తల్లి గారు అయినటువంటి హజరత్ మరియం తండ్రి గారిని ఇమ్రాన్ అంటారు. ఇంకా ఆయన సంతతికి సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు. ఎందుకంటే దైవము ప్రవక్తలను తన ప్రజల నుండి ఎన్నుకుంటాడు. ఈ ప్రవక్తలు మరి నైతికంగా ఉన్నతంగా ఉంటారు. కాబట్టి సమస్త ప్రజలలో మరి ఉన్నతంగా ఉన్నవారిని దైవం ఎన్నుకుంటాడు ప్రవక్తలుగా, ప్రజలలో మంచివారిని. కాబట్టి ఈ ప్రవక్తలను దైవము ప్రజలందరికీ ప్రాధాన్యతనిచ్చి, ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అదేంటండి ఆయన కంటే గొప్ప జ్ఞానవంతులు ప్రపంచంలో ఉండరా? ఆయన కంటే గొప్ప ధనవంతులు ఉండరా? బలవంతులు ఉండరా? మరి ఫలానా వ్యక్తులని దైవము తన ప్రవక్తలుగా ఎందుకు ఎన్నుకుంటాడండి అన్న ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న కారణంగానే ప్రవక్త ముహమ్మద్ వారిని చాలామంది ఈ రోజున విశ్వసించడం లేదు. యూదులందరూ కూడా ఆయన తిరస్కరిస్తారు. ఎందుకంటే ప్రవక్త పదవి అనేది మా జాతిలో నుండి రావాలి, వాళ్ళ జాతిలో నుంచి వచ్చింది ఏమిటి, మేము ఆయనను విశ్వసించము అంటారు. దైవం ఒక సందర్భంలో చెప్తున్నాడు, దేవుని యొక్క అనుగ్రహాలను పంచేవారు మీరా? ఆయన తాను తలచిన్న వారిని తన ప్రవక్తగా ఎన్నుకుంటాడు. పలానా వారిని ప్రవక్తగా ఎన్నుకోవాలి, ఎన్నుకోకూడదు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి దైవానికి ఎవరైతే ఇష్టరో ఆయన తన వారిగా చేసుకుంటాడు, తన ప్రవక్తగా ఎన్నుకుంటాడు. కానీ వీళ్ళేం ఆలోచిస్తారంటే, దైవం మమ్మల్ని అడిగి మా యొక్క సలహా తీసుకుని అప్పుడు పలానా వ్యక్తిని ప్రవక్తగా నియమిస్తే అప్పుడు మేము విశ్వసిస్తాము. అది మనుషుల యొక్క భావజాలము, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, మన ఇష్టాలతో ఇక్కడ పని లేదు. ఆయన ఎవరినైతే ప్రవక్తగా ఎన్నుకుంటాడో ఆయనకు తెలుసు ఆ ప్రవక్త యొక్క స్థితిగతి ఏమిటి, ఆయన ఎంత నైతికబద్ధంగా ఉన్నాడు, ఎంత పాపరహితంగా ఉన్నాడు అనేది ఆయనకు తెలుసు. ఆయన పలానా వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. కానీ ప్రస్తుతం ప్రజలకు ప్రవక్త అనే పదవి యొక్క విలువ తెలియదు, ప్రవక్త అంటే ఎవరో కూడా తెలియదు. తెలియని కారణంగా ప్రవక్త అంటే చాలా కించపరుస్తూ మాట్లాడుతుంటారు, నీచంగా మాట్లాడుతుంటారు. పలానా వ్యక్తిని ప్రవక్త అంటే, ఉదాహరణకు క్రీస్తు యేసును ప్రవక్త అన్నాం అనుకోండి, ఒప్పుకోరు. ప్రవక్త ఏంటండి? ప్రవక్త అంటే చాలా తక్కువైనటువంటి వ్యక్తి, తక్కువ స్థాయి గల వ్యక్తి. సోదరులారా, ఎంత భయంకరమైనటువంటి పాపం చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని చేత నియమింపబడ్డ వాళ్ళే ప్రవక్తలు, పాపరహితంగా ఉన్న వాళ్ళే ప్రవక్తలు. అందుకనే క్రీస్తు యేసు చెప్పడం జరిగింది ఒక సందర్భంలో, అబ్రహాము, ఇస్హాకు, ఇంకా యాకోబు సంతానము అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరందరూ కూడా వెలుపలకు త్రోయబడుటయు మీరు చూచెదరు. ఆ దినాన్న మీరు వాపోతారు, అర్రే ప్రవక్తలు మేము కించపరిచామే, కానీ సకల ప్రవక్తలందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారే అని చెప్పేసి అప్పుడు మీరు వాపోతారు. ఎవరైతే దేవుని వైపులకు తిరుగుతారో వారు మాత్రమే పాపక్షమాపణ పొందుతారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, నాకు ఒక ప్రవక్త చాలా ముఖ్యము, మరొక ప్రవక్త గురించి నాకు అనవసరము, క్రీస్తు యేసు అంటే నాకు చాలా ప్రేమ, ప్రవక్త ముహమ్మద్ వారంటే నాకు అనవసరము, ఇటువంటి భేదభావాన్ని మనము చూపినట్లయితే మనలో విశ్వాసమే లేదు. ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసం ఉన్నవాడు ఆయన పంపిన ప్రవక్తలందరినీ కూడా సమానంగా ప్రేమిస్తాడు. అందుకనే ఈ రోజున ముస్లిం సోదరులు సమస్త ప్రవక్తలందరినీ కూడా సమానంగా గౌరవిస్తారు. వారికి ఒక ప్రవక్త ఎక్కువ, మరొక ప్రవక్త తక్కువ కూడా కాదు. ఎందుకంటే దైవం ఆజ్ఞాపిస్తున్నాడు, నా నిజమైనటువంటి విశ్వాసులు లా నుఫర్రికు బైన అహదిం మిర్ రుసులి, నా ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించరు. కాదండి ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయన చాలా గొప్ప ప్రవక్త, ఈయనకు అసలు అద్భుతాలే లేవు కాబట్టి ఈయన ప్రవక్తే కాదు అన్న ఆలోచన ధోరణి మనలో ఈ రోజు కనబడుతూ ఉంటుంది. సోదరులారా, అద్భుతాలు చేయడం అనేది ప్రవక్తల చేతుల్లో ఉంటుందా? దైవం ఎవరికైతే ఆజ్ఞయిస్తాడో, దైవం ఎవరికైతే ఆ శక్తిని ప్రసాదిస్తాడో అది వాళ్ళు ఆ యొక్క అద్భుతాలను చేస్తారు. ఉదాహరణకు చూడండి, క్రీస్తు యేసు పుట్టుగ్రుడ్డిని బాగు చేస్తారు. బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి
అంటాడు, నీకు ఇట్టి శక్తి ఇచ్చినటువంటి ఆ దైవము స్తుతించబడునుగాక అని చెప్పేసి దైవాన్ని స్తుతిస్తాడు ఆయన. కాబట్టి మనుషులకు ఇట్టి శక్తి ఇచ్చినటువంటి ఆ దైవాన్ని మనం ఘనపరచాలి, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మనం ఘనపరచాలి. కాబట్టి ప్రవక్తల శక్తి సామర్థ్యాలు కాదు, అక్కడ దైవం ఎవరికైతే ఆజ్ఞ ఇస్తాడో వాళ్లకు ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ప్రవక్తలు దైవం చేత నియమింపబడ్డ వాళ్ళు. కానీ మనకు ఈ సంగతి తెలియక మనుషులను ప్రవక్తగా, అంటే మనకు ఎవరైనా ఒక మంచి బోధన చేస్తున్నారనుకోండి, వాక్య పరిచయ చేస్తున్నారు, వాళ్ళను ప్రవక్త అని చెప్పేసి పిలిచేస్తుంటారు. సోదరులారా, చాలా తప్పు. ఎందుకంటే ప్రవక్తలు మనుషుల చేత నిర్ణయించబడ్డ వాళ్ళు కాదు, దేవుని చేత నిర్ణయించబడ్డ వాళ్ళు. సరే, ఎవరైనా ఒక మంచి మాట చెప్తుంటే వాళ్ళను మనము ప్రబోధకులుగా పిలవాలి, బోధకులుగా పిలవాలి తప్పించి ప్రవక్తలుగా ఎంత మాత్రం కూడా పిలవకూడదు. కాబట్టి ఈ ప్రవక్తల్లో అనేక మంది గతించారు. ఆదం, మన తండ్రి గారైనటువంటి ఆదం దగ్గర నుండి అబ్రహాము, నోవాహు, మూసా ప్రవక్త వారు, క్రీస్తు యేసు ప్రవక్త ముహమ్మద్ వారు, వీరు అందరూ కూడా ఒకే దైవాన్ని గురించి బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, ప్రవక్తలు అందరూ కూడా దేవుని సంతానం లాంటి వాళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. కాబట్టి అన్నదమ్ముల మధ్య ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలు, బంధాలు ఉంటాయో ప్రవక్తల అందరి మధ్య కూడా అదే విధమైనటువంటి బంధం ఉంటుంది. కాబట్టి మీరు ప్రవక్తల గురించి కోట్లాడుకోకండి, ఆయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఆయన మా ప్రవక్త, ఈయన మాకు సంబంధం కాదు అని మీరు ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించకండి. నేను క్రీస్తు యేసుకు అత్యంత దగ్గరలో ఉన్నాను. ఏ విధంగా అయితే ఒక తల్లికి కుమారులు వెంట వెంటనే కలుగుతారో, అదేవిధంగా క్రీస్తు యేసు తర్వాత దైవం నన్నే ప్రవక్తగా పంపించాడు, నేను ఆయనకు అత్యంత దగ్గరలో ఉన్నాను అని ఆయనను ఎంతగానో ఘనపరచడం జరిగింది, మహిమపరచడం జరిగింది. ఎందుకంటే క్రీస్తు యేసు స్వయంగా చెప్తున్నారు, నా తర్వాత ఒక ఆయన వస్తాడు, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి అయితే క్రీస్తు యేసు పలికారో ఆయనే ప్రవక్త ముహమ్మద్ వారు. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో మరి ఆయనను ఘనపరిచి క్రీస్తు యేసుని గురించి మరి ఎంతో స్పష్టంగా సత్యాన్ని బోధించిన వారు ప్రవక్త ముహమ్మద్ వారే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారి ప్రవచనాల కారణంగానే ఈ రోజున సమస్త ముస్లిం ప్రపంచం అంతా కూడా క్రీస్తు యేసును తమ దేవుని గొప్ప ప్రవక్తలు ఒక ప్రవక్తగా ఆయనను ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతగానో గౌరవిస్తుంది. ఇంకా ఆయన మీద అవతరింపజేయబడినటువంటి సువార్తల గ్రంథాన్ని విశ్వసిస్తుంది. మరి ఆయనకు అద్భుతమైనటువంటి పుట్టుకను గురించి ఈ రోజున సమస్త ముస్లిం ప్రపంచం ఏక మనసుతోటి సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టడం అనేది సైన్స్కి విరుద్ధమైనటువంటి విషయంగా ఈ రోజున అనేక మంది గొప్ప గొప్ప పెద్ద పెద్ద క్రైస్తవ పండితులు సైతము దీనిని అంగీకరించడం లేదు. లేదంటే అది సైన్స్కి వ్యతిరేకము, ఏదో మేము బోధన చేయాలి కాబట్టి చేస్తున్నాం, కానీ మేము దాన్ని విశ్వసించమని చెప్పేసి మొన్ననే ఇంగ్లాండ్లో ఒక 100 మంది బోధకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. కానీ సోదరులారా, ఏ ముస్లిం సోదరుడు కూడా క్రీస్తు యేసు యొక్క అద్భుతమైనటువంటి పుట్టుకను గురించి అనుమానంలో పడడు. ఆయన తండ్రి లేకుండా పుట్టాడు అంటే ఆశ్చర్యం లేదు. దైవం ఆదమును తండ్రి లేకుండా కూడా పుట్టించాడే, ఆయనకు తండ్రి లేకుండా పుట్టించడము గొప్ప విశేషమా? కాబట్టి మేము సాక్ష్యం ఇస్తున్నాము ఆయన తండ్రి లేకుండా పుట్టాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన దేవుని శక్తికి నిదర్శనం. కాబట్టి ఆయన తలిస్తే తండ్రి లేకుండానే మన అందరి తండ్రి అయినటువంటి ఆదామును పుట్టించాడే. తండ్రి లేకుండా పుట్టించడం ఆయనకు పెద్దగా శక్తికి మించినటువంటి పని ఏమి కూడా కాదు అని చెప్పేసి ఈ రోజున సమస్త ముస్లిం ప్రపంచం అంతా కూడా క్రీస్తు యేసు యొక్క అద్భుతమైనటువంటి పుట్టుకను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఈ సంగతి తెలియదు మన క్రైస్తవ సోదరులకు, విరోధులుగా భావిస్తుంటారు ముస్లిం సోదరులారా. ప్రత్యేకంగా నేను క్రైస్తవ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, బోధకుల మాయాజాలంలో పడకండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యాన్ని ప్రేమించండి. ఈ రోజున సత్యానికి మరి క్రీస్తు యేసు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బోధనకు అనుగుణంగా మరి సమస్త ముస్లిం ప్రపంచం కూడా నడుస్తూ ఉంటుంది. ఆయన నీ తండ్రిని, నీ దైవాన్ని ఆరాధించమని చెప్పారు. అదే దైవాన్ని అల్లాగా మరి సర్వ ముస్లిం ప్రపంచం అంతా కూడా ఆరాధిస్తుంది. కాబట్టి సోదరులారా, మరి ఈ రోజున మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే దైవము అనేక మంది ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలందరూ ఒకే సత్యాన్ని గురించి బోధించారు. అదేమిటంటే అందరికీ కూడా దైవం ఒక్కడే, మానవాళి అంతా కూడా సమానమే అన్న సత్యాన్ని గురించి బోధించడం జరిగింది. ఆ తర్వాత
దైవం చెప్తున్నాడు, వీరందరూ ఒకే వంశాన్ని నుండి జన్మించారు. ఆదం హవ్వల సంతానమే వీరందరూ కూడా. కాబట్టి వీరందరూ ఒకే పరంపరకు, ఒకే కోవకు చెందినవారు. కాబట్టి ప్రవక్తలందరినీ సమానంగా మీరు ఆదరించండి, వాళ్ళను అనుసరించండి, ప్రేమించండి, భేదభావాన్ని చూపించకండి. మాకు ఈ ఒక్క ప్రవక్తే గొప్పవాడు, ఈయన ఒక్కడే, మిగతా వాళ్ళందరూ కూడా పాపాత్ములు, అస్తగఫిరుల్లా, దైవం మనలను క్షమించుగాక. ఈ విధమైనటువంటి బోధనలు చేయబడ్డాయి గ్రంథాలలో. ప్రవక్తలందరూ కూడా పాపాన్ని చేసినట్టు దైవము నశింపజేయుగాక. అటువంటి అర్ధరహితమైనటువంటి మాటలను ఎవరైతే వింటారో, ఎవరైతే మాట్లాడుతుంటారో, ప్రవక్తలందరూ పాపరహితులుగా దైవం చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, దైవ దూషణకు పాల్పడకూడదు, ప్రవక్తల దూషణకు పాల్పడకూడదు. దైవము అటువంటి వారిని ఎన్నడూ కూడా క్షమించడు. అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా మంచిని చేయాలని, సత్యాన్ని స్వీకరించే శక్తిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.